మెడికల్ మీడియా టెక్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి అయితే ఎల్ఈ సెల్స్. ఎల్ఈ సెల్స్ అంటే ఏంటి అంటే ల్యూపస్ ఎరిథ్రోమెటాసిస్, దాన్ని ఎల్ఈ సెల్స్ అంటాము. దీన్ని మనము ఎల్ఈ సెల్స్ అనేది ఎందుకు ఆ టెస్ట్ అనేది చేస్తాము, అసలు ఎల్ఈ సెల్ అంటే ఏంటి అని అంటే ఈ వీడియోలో మనము క్లియర్గా తెలుసుకుందాం. మనకు సెల్స్ అనేటివి మన బాడీ అంటేనే మొత్తం సెల్స్తో ఆధారపడి ఉంది. ఒక్క సెల్తోని మన బాడీ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి సెల్స్కి కొన్ని నేమ్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడైతే నార్మల్గా చాలా రకాలైన సెల్స్, స్క్వామస్ సెల్స్, ఎపిథీలియల్ సెల్స్, పస్ సెల్స్, ఇవన్నీ అంటే ప్రతి దాంట్లో వేరే వేరే సెల్స్ అనేటివి ఉంటాయి. కానీ బాడీలో రక్తంలో ఉండే సెల్స్ ఏంటి అంటే ఆర్బీసీస్ అండ్ డబ్ల్యూబీసీస్. డబ్ల్యూబీసీస్ అని అంటే తెల్ల రక్త కణాలు, ఆర్బీసీస్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు. ఈ డబ్ల్యూబీసీలో కణాలలో మళ్ళీ రకాలు ఉంటాయి కదా, న్యూట్రోఫిల్స్, ఇస్నోఫిల్స్, బేసోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్ అని ఇంకా వివిధ రకాలైన ఇప్పుడు నేను చెప్పుకున్నట్లుగా న్యూట్రోఫిల్స్, ల్యూకోసైట్స్, ఇస్నోఫిల్స్, బేసోఫిల్స్ అనేవి మన బాడీలో ఉంటాయి. సో ప్రతిదానికి ఒక్కొక్క వర్క్ అనేది ఉంటుంది. ఆర్బీసీస్ ఏం వర్క్ చేస్తుందంటే మెయిన్ రోల్ వచ్చేసి ఆర్బీసీస్ ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ప్రతి ఆర్బీసీ లోపల ఆక్సిజన్ అనేది ఉంటుంది. ఆ ఆక్సిజన్ బాడీ అంతటికి కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి కోసమని మనకు రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి యూజ్ అవుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ అని అంటే ఈజ్ ప్రాణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రక్తం లేకుండా ప్రాణం అనేది ఉండదు. ఆర్బీసీస్లో మనకి ఆక్సిజన్ ఉంటుంది మెయిన్గా, అండ్ డబ్ల్యూబీసీస్లో వచ్చేసి ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ అనేది ఉంటుంది డబ్ల్యూబీసీస్లో. ఈ రెండు మిక్స్ అయితేనే మనకి అది రక్తం అంటే ఈక్వల్ టు అదే ఒక ప్రాణం అని. ఆక్సిజన్ దాంట్లోనే ఉంటుంది, ఇన్ఫెక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఎనీమియా పేషెంట్స్కి చాలా తక్కువ రక్తం అనేది ఉంటుంది కదా, 3 and 4, 5 అట్లా గ్రామ్స్ రక్తం మాత్రమే ఉంటే వాళ్ళకి ఆక్సిజన్ కూడా తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇలా బ్రీతింగ్ డిఫికల్టీ అనేది వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ మొత్తం ర్యాషెస్ అవుతాయి. కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా రావడానికి వాళ్ళకి ఎక్కువ చాయిస్ ఉంది. కాబట్టి వాళ్ళ ఇంకా రక్తం తగ్గిన కొద్దీ వాళ్ళ ప్రాణం అనేది, రక్తము మన బాడీలో ప్రతి పార్ట్కి ప్రతి ఆర్గాన్కి కూడా సరఫరా కావాలి. అలా సరఫరా కానప్పుడు, తక్కువ రక్తం ఉన్నప్పుడు ప్రతి పార్ట్కి కూడా రక్తం అనేది తక్కువగా సరఫరా అవడం వల్ల అన్ని ఆర్గాన్స్ అనేటివి మెల్లిమెల్లిగా వర్క్ చేయడం అనేది ఆపేస్తుంది. కాబట్టి మెయిన్గా మనకు రక్తం సరఫరాకి, మన బాడీ మెయింటెనెన్స్కి రక్తం అనేది సఫిషియెంట్గా ఉండాలి. మేల్స్కి ఎంత ఉండాలి, ఫీమేల్స్కి ఎంత ఉండాలి, ఒక ల్యాబ్ టెక్నీషియన్స్కి అయితే అందరికీ ఐడియా అయితే ఉంటుంది. సో 15 వరకు మేల్స్కి ఉండొచ్చు, 15 నుంచి ఒక 18 వరకు మేల్స్కి ఉండొచ్చు, అండ్ లేడీస్కి వచ్చేసి 11 నుంచి 14 వరకు కూడా లేడీస్కి ఉండొచ్చు రక్తం. అంతకంటే తక్కువ వర్కింగ్ ఉమెన్స్కి అయితే 10 grams ఉంటుంది. ఇంకా చాలా తక్కువ ఒక 6 grams 7 grams ఉంటే వాళ్ళని ఎనీమియా కిందనే మనము కన్సిడర్ చేయొచ్చు. సో ఎనీమియా పేషెంట్స్లో కూడా మనకి ప్రాణం అనేది చాలా ఎనీమియా పేషెంట్లో మనకి ఎక్కువ శాతము డిసీజెస్ రావడానికి చాయిస్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఎల్ఈ సెల్ గురించి తెలుసుకుందాం. రక్త కణాల గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఆర్బీసీ గురించి ఏమని తెలుసుకుందాం. ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఆర్బీసీ. సో డబ్ల్యూబీసీలో ఎన్ని రకాలు, న్యూట్రోఫిల్స్, ఇస్నోఫిల్స్, బేసోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్. సో న్యూట్రోఫిల్స్ మెయిన్గా ఏం వర్క్ చేస్తుందంటే ఇన్ఫ్లమేటరీ కంట్రోల్, అంటే బయట నుండి ఏదైనా డిసీజ్ మనకు వచ్చినప్పుడు దాన్ని ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడానికి, దాంతో ఫైట్ చేయడానికి, ఎగైనెస్ట్ దానికి బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా కానీ బయట నుంచి వచ్చే ఏ డిసీజ్నైనా తట్టుకొని న్యూట్రోఫిల్ అనేది దాంతో ఫైట్ చేసే కెపాసిటీ న్యూట్రోఫిల్కి ఉంటుంది. సో ల్యూకోసైట్స్ కూడా అంతే. ల్యూకోసైట్స్ మెయిన్ రోల్ వచ్చేసి ఇమ్యూనిటీని మనకు ఇమ్యూనిటీ ఇవ్వడానికి కోసం, అండ్ ఇన్ఫెక్షన్స్ ఆపడానికి కూడా ల్యూకోసైట్స్ అనేటివి యూజ్ అవుతాయి. అండ్ ఇస్నోఫిల్స్ ఇమ్యూన్ సిస్టము అండ్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్,
అంటే ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు బ్లడ్‌లో మనకి మలేరియా అండ్ ట్రిపానోసోమ్స్ అనే పారాసైట్స్ అనేటివి ఉంటాయి కదా! అలాంటి పారాసైట్స్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ల్యూకోసైట్స్ అనేటివి, ఈసినోఫిల్స్ అనేటివి మనకు యూజ్ అవుతాయి. అండ్ బేసోఫిల్స్ కూడా ఎందుకు యూజ్ అయితాయి అంటే ఎలర్జీ ఏం రాకుండా ఎలర్జీ కంట్రోల్‌గా అది మనకు యూజ్ అవుతుంది. ఇలా చాలా మోనోసైట్స్ గానీ ఇవన్నీ మనకి బయట నుండి వచ్చే డిసీజులను ఆపడానికి కోసమని ఈ తెల్ల రక్త కణాలు ఒక మనకు ఎలాగైతే సైనికుల్లాగా పనిచేస్తాయి. ఈ రెడ్ బ్లడ్ సెల్ ఈ డబ్ల్యూబీసీ అనేది. అండ్ ప్లేట్లెట్స్ వచ్చేసి ఏం చేస్తాయంటే ఏదైనా గాయం మనకు ఏర్పడినప్పుడు దానిపైన మొత్తం ఇట్లా చిక్కులాగా ఫామ్ అయిపోయి రక్తం అనేది బయట పడకుండా ఒక లేయర్ లాగా ఒక జాలిలాగా ఫామ్ అయిపోయి రక్తాన్ని ఆపడానికి మనకు ఈ థ్రోంబోసైట్స్ అనేటివి యూజ్ అవుతాయి. థ్రోంబోసైటోపీనియా అంటే రక్త కణాలలో ప్లేట్లెట్స్ అనేటివి చాలా తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ నోస్ నుంచి బ్లీడింగ్ కానీ అలా ఎక్కువ బ్లీడింగ్ అయ్యే ఛాయిస్లు ఉంటాయి. ఎందుకు బ్లీడింగ్ అవుతాయి అంటే దాని మెయిన్ రోల్ వచ్చేసి ఎక్కడైనా గాయమైనా ఏదైనా రక్తాన్ని ఆపడానికి కంట్రోల్ చేయడానికి ప్లేట్లెట్స్ అనేటివి మనకు యూజ్ అవుతాయి. సో ఇంత మనకు ఇమ్యూన్ సిస్టమ్ అనేది అండ్ ఇంత ఈ ఈ రెడ్ బ్లడ్ సెల్స్ కానీ ల్యూకోసైట్స్ కానీ ఇంతలా బాడీని మెయింటెనెన్స్ కోసం వర్క్ చేస్తుంటే ఈ ఎల్ఈఎస్ఎల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది బయట నుండి మనకేదో ఇన్ఫెక్షన్ సోకి వచ్చిన డిసీజ్ అయితే కాదు. ఇది మన యాంటీజెన్స్ మన యాంటీబాడీస్తో పోటీ పడి ఇది రియాక్షన్ అయినప్పుడు వచ్చేదే ఈ ఎల్ఈ సెల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఈ ఎల్ఈ సెల్స్ ఎట్లా ఫామ్ అవుతాయి అంటే న్యూట్రోఫిల్స్లో 3 లోబ్స్ అనేటివి ఉంటాయి. మీకు ఐడియా ఉంటుంది. ఇక్కడ పిక్చర్ కూడా మేము యాడ్ చేస్తాము చూడండి. న్యూట్రోఫిల్స్లో 3 లోబ్స్ అనేటివి ఉంటాయి కదా. సో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీనే తినేయడం అంటే మన సెల్స్‌ని డ్యామేజ్ చేయడం. ఈ న్యూట్రోఫిల్ అనేది ఇంకొక న్యూట్రోఫిల్‌లో ఉండే ఆ లోబ్స్‌ని ఒక సైడ్‌కి నెట్టేసి ఈ ఎల్ఈ సెల్‌గా ఫామ్ అవ్వడం. ఒక ఎల్ఈ సెల్ ఇంకొక న్యూట్రోఫిల్‌ని తినడం వల్ల అలా ఎల్ఈ సెల్స్ అనేటివి మొత్తం ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అన్నట్టు ఎల్ఈ సెల్ అనంటే. సో ఈ ఎల్ఈ సెల్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది తెలుసుకున్నాం. అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ న్యూట్రోఫిల్స్లో ఉండే లోబ్ని మొత్తానికే ఏం చేయడం అంటే షేప్ అవుట్ చేయడం. న్యూట్రోఫిల్స్కి 3 లోబ్స్ ఉంటాయి, ఇసినోఫిల్కి 2 లోబ్స్ ఉంటాయి. అంటే మనం చూస్తే ఇక్కడ న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్ అననే మేము పిక్చర్స్ అనేవి యాడ్ చేస్తాము. సో అలా ఉండే మంచి స్ట్రక్చర్ కలిగి ఉండే న్యూట్రోఫిల్ని స్ట్రక్చర్ లేకుండా చేసి దాన్ని ఎల్ఈ సెల్గా మార్చుతుంది మన బాడీయే. ఆ డిసీజ్ని అలాంటి సెల్స్ ఫామ్ అవ్వడాన్ని ఎల్ఈ సెల్స్ అని మనము కన్సిడర్ చేస్తాము. న్యూట్రోఫిల్స్ అనేటివి ఎల్ఈ సెల్గా మారుతాయి కదా. ఈ సెల్స్ ప్రొసీజర్ అండ్ ఇప్పుడు ఈ సెల్స్ని మనం ఎలా కనిపెట్టాలి అనేది ఈ ప్రొసీజర్ అనేది తెలుసుకుందాం. దీనికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే మనకు కావాల్సింది పీసీవీ ట్యూబ్, విట్రోప్స్ ట్యూబ్ కూడా దానికి యూజ్ అవుతుంది. అండ్ ఈడిటిఏ బ్లడ్ కావాలి, సెంట్రిఫ్యూజ్ ఇలాంటి పరికరాలు. సాధారణంగా మనం ఈడిటిఏ బ్లడ్ ఎలా డ్రా చేస్తామో అలానే డ్రా చేయడం జరుగుతుంది. అలా డ్రా చేసిన తర్వాత దీన్ని ఒక 10 to 15 minutes అనేది మనము సెంట్రిఫ్యూజ్ చేయాల్సి ఉంటుంది. సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత కింద ఒక 45% మనకు ఆర్బీసీ అనేది ఫామ్ అవుతుంది. పైన లేయర్ వచ్చేసి మనకి ఒక 54% వచ్చేసి ప్లాస్మా అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే మనం ఈడిటిఏలో కలెక్ట్ చేసినాం కాబట్టి దాన్ని ప్లాస్మా అంటాం కాబట్టి ప్లాస్మా ఫామ్ అవుతుంది. మధ్యలో ఒక వైట్ కలర్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ లేయర్నే మనం బఫీ కోట్ అని అంటాం. ఈ బఫీ కోట్లో ఏమేమి ఉంటాయి అంటే పారాసైట్స్ ఉంటాయి. అంటే మలేరియా పారాసైట్స్ అండ్ ట్రిపానోసోమ్స్ అండ్ ఫైలేరియా కానీ అలాంటి బ్లడ్లో వచ్చే పారాసైట్స్ అనేటివి ఈ బఫీ కోట్లో ఉండడం అయితే జరుగుతుంది. ఇంకా ఏదైనా మనకి
ఇన్ఫెక్షన్స్కి సంబంధించిన ఎలాంటి సెల్స్ ఉన్నా, క్యాన్సర్ సెల్స్ ఉన్నా, ఎలాంటి మన రక్తంలో ఉండే గుడ్ సెల్స్ కానీ, బ్యాడ్వి కానీ, బ్యాక్టీరియా కానీ, పారాసైట్స్ కానీ ఏవున్నా, ఎల్ఈ సెల్స్ కానీ ఏవున్నా అంతసేపు మనం సెంట్రిఫ్యూజ్ చేసినట్లయితే ఆ బఫీ కోట్లు, ఆ 1% బఫీ కోట్లు ఇవన్నీ కిందికి దిగడం అయితే జరుగుతుంది. ఆ బఫీ కోట్ని మనం ప్లాస్మా అనేది సపరేట్ చేసి బఫీ కోట్ని స్లైడ్ పైన తీసుకొని దాన్ని లీష్మన్ స్టెయిన్ చేసి, లీష్మన్ స్టెయిన్ ప్రొసీజర్ మీకు తెలిసే ఉంటుంది కదా. లీష్మన్ స్టెయిన్ 8 డ్రాప్స్ ఆఫ్ ఒక స్మియర్ అయితే ఈ బఫీ కోట్ ఒక డ్రాప్ వేసుకొని స్మియర్ చేసి దాన్ని డ్రై అయిపోయిన తర్వాత లీష్మన్ స్టెయిన్ 8 డ్రాప్స్ వేసి 16 డ్రాప్స్ ఆఫ్ బఫర్ వేసిన తర్వాత మనం దాన్ని వాష్ చేసుకొని డ్రై అయిన తర్వాత ఆయిల్ ఇమ్మర్షన్ కింద చూసినట్లయితే ఏమేమి మనకి పారాసైట్స్ ఉన్నాయి, ఎల్ఈ సెల్స్ ఏమున్నాయి, న్యూట్రోఫిల్స్ కానీ ఇలాంటివి, ఇంకా ఆటో ఇమ్యూన్ డిసీజ్కి సంబంధించిన ఏదైనా కానీ, అండ్ మన బాడీలో ఉన్న ప్రతి సెల్ ఏదైనా ఎల్ఈ సెల్స్, బ్యాక్టీరియాస్ అలాంటివి ఏమున్నా కూడా ఈ బఫీ కోట్లో అయితే మనకు కనిపించడం జరుగుతుంది. ఇలా మనం దాని ప్రొసీజర్ అనేది చేసుకొని ఈ ఎల్ఈ సెల్స్ని ఐడెంటిఫై చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఎల్ఈ సెల్ అంటే ఏంటి అనేది. అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని తెలుసుకున్నాం కదా. ఈ ఎల్ఈ సెల్ గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీ మన యాంటీబాడీస్తోనే ఫైట్ చేసిన తర్వాత ఫామ్ అయ్యేటివే ఈ ఎల్ఈ సెల్స్. కాబట్టి ఈ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ క్లాస్. అండ్ ఇలాంటి ఇంకా కొన్ని క్లాసెస్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మెడికల్ మీడియా టెక్ ఛానల్.